నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది. బుధవారం కేరళలో ప్రారంభమైన యాత్ర ఈరోజు తమిళనాడులో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో యాత్ర ముగుస్తుంది. ఇది అవడానికి ఆధ్యాత్మిక యాత్ర అయినా పొలిటికల్గా దేశవ్యాప్తంగా హీట్ పెంచిందని చెప్పాలి. మరోవైపు ఆల్రెడీ యాత్ర ముగియడంతో నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది? డిప్యూటీ సీఎం జిల్లాలో పర్యటించబోతున్నారా? అక్కడ విపక్ష నేతకు చెక్ పెట్టి ప్రణాళిక చేయబోతున్నారా? ఏం జరగబోతున్న దానిపైన సర్వత్రా డిస్కషన్ నడుస్తోంది. ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు మనకు స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే. అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రామారావు గారు. మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి రామారావు గారు. ఎస్. దొంతు చిన్న గారు, టీడీపీ స్టేట్ సెక్రటరీ మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సుజాత గారు, జనసేన నాయకురాలు, కాసేపట్లో మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా శ్రీనివాసరావు గారు, సో ఎలా చూడాలి? ఇది ఆధ్యాత్మిక యాత్ర, దీనికి రాజకీయాలు మాట్లాడని పదే అని చెప్పుకుంటూనే వచ్చారు. ఆల్రెడీ మీడియా ప్రశ్నలు కూడా తమిళనాడులో అది మనం చూస్తే. బట్ దేశవ్యాప్తంగా ఇది ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు నుంచి జనసేన అధినేతగా ఆయన యాత్రలు చేపట్టినప్పటి నుంచి ఇతర మతాలని కించపరచకూడదు, అలాగే కులాలను అగౌరవపరచకూడదు, అందరినీ గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత మైలేజ్ పెరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లా. సో కాబట్టి ఏ యాత్ర చేసినా ఆ కోణంలో చూడడం అనేది పరిపాటిగానే ఉంటుంది. సో ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి. భారతదేశంలో సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ యొక్క ఓట్ల కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఆలోచిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికి అన్యాయం జరిగినా, ఒక టెంపుల్కి మీద దాడి చేసినా, లేదా మసీదు మీద చేసినా, ఒక చర్చి మీద చేసినా, దేని మీద చేసినా కూడా ఆయన స్పందిస్తున్నారు. ఇది ఇతర రాజకీయ నాయకులు, ఇతర పార్టీలు పర్టికులర్గా ఒక ఎజెండా ప్రకారమే స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా ఓటు బ్యాంకే వాళ్ళకి ముఖ్యం. దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రజల సంక్షేమంతో వాళ్ళకి సంబంధం లేదు. మరి గతంలో అనేక టెంపుల్స్ మీద దాడులు జరిగినాయి, మీరు చూశారు. గత ప్రభుత్వంలో చెప్పుకోవాలనుకున్నా కూడా. అంతేకాకుండా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. డీజీపీ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరో పిచ్చోళ్ళు కొట్టారు, లేదా ఎలుకొచ్చి తగలబెట్టిన రథం అని ఈ రకంగా, అంటే సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చేయటం కూడా మనం చూసామన్నమాట. అంటే అధికారులు ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వం ఏ విధంగా ఉండిద్దో దాన్ని బట్టి అధికారులు నడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు కాబట్టి. ఇండివిజువాలిటీ ఉంటే క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తారన్నమాట. అయితే తిరుమలలో లడ్డు కల్తీ దాంట్లో అది మహా ఘోరం. దాన్ని ఎవరు చేసినా కూడా దాన్ని క్షమించకూడదు. అధికారులు అవ్వండి, చైర్మన్ అవ్వండి, ఎవరున్నా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందేను. దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. అయితే జరిగినాయి. అయితే సనాతన ధర్మాన్ని కాపాడటానికి, రక్షణ చేయడానికి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. అది కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు టెంపుల్స్ సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు కబ్జాకు గురైనవి. తర్వాత కౌలు పేరుతో వాళ్ళు ఎవరో కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి తీసుకోవాలంటే డెఫినెట్గా దానికి ఒక బోర్డు ఉండాలి. ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క పెత్తనం దామే పోవాలి. ఎవరైతే ఈవో ఉంటారో ఈవోనే సర్వాధికారి అయి ఉండి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మనం చూసాం తిరుమల విషయంలో కూడా చూసాం మనం. తర్వాత ఆ టెంపుల్స్లో వేసేటువంటి వ్యక్తులు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు, చాలా వైట్ పేపర్ ఉన్నవాళ్ళు ఉండాలి. అంటే దురదృష్టవశాత్తు గతంలో మన టీటీడీ బోర్డు చూస్తే ఒక 120 మంది 130 మంది వేస్తే హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇంతమంది వేయడానికి ఇదేమో ధర్మసత్వం ఏంటని చెప్పేసి కూడా ఉంది. ఆ వేసేటప్పుడు కూడా ముఖ్యంగా తిరుమలలో నామినేట్ చేసేటప్పుడు బోర్డు మెంబర్స్ని ఎవరినైనా నామినేట్ చేసేటప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర సుప్రభాతం వచ్చి ఉండాలి. తర్వాత కనీసం తిరునామాలు బొట్టు పెట్టుకునేటువంటి కనీసం అదన్నా ఉండాలి. అసలు సంబంధం లేని వాళ్ళు, అన్ని మతస్థులు, లేదా క్రిమినల్స్, లేదా ఎర్రచందనం స్మగ్లర్స్, 30-40 కేసులు ఉన్నవాళ్ళు, 100 కేసులు ఉన్నవాళ్ళు కూడా వేశారు దాంట్లో. అంటే దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టియటానికి ప్రపంచంలోనే ఉన్నతమైన టెంపుల్ తిరుమల టెంపుల్. దాన్ని భ్రష్టు పట్టియటానికి ఎన్ని రకాలుగా చేశారో అన్ని రకాలుగా మనం చూసాము.
అలాంటివి ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వం చూసినా కూడా ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుమలలో ఈ లడ్డూ కల్తీ ఇష్యూ మీద జరిగినప్పుడు స్వయంగా తిరుపతి వెళ్ళి అక్కడ సభ పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఎవరు చేసినా తప్పేను, అదేవిధంగా ఏ మతాలైనా కూడా మన అందరిని కూడా ఈక్వల్గా చూడాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, వాళ్ళ సాంప్రదాయాన్ని ఇతర మతస్థులను కూడా గౌరవించుకోవాలి అని చెప్పారు. దానికి కూడా పెద్ద ఎత్తున ఈయన కేవలం హిందూ సమాజానికి మద్దతు ఇస్తున్నారు అది అని చెప్పారన్నమాట. ఆయన ఒక మాట చెప్పాడు, నేను 4 సంవత్సరాల క్రితమే నేను మొక్కున్నాను, ఇంతవరకు నేను వెళ్ళలేకపోయాను, అందువల్ల నేను వెళ్తున్నానని చెప్పారన్నమాట. అయితే ఆయన మొక్కుకున్నా ఎట్లా వెళ్ళినా ఆయన రాజకీయ నాయకుడిగా మటుకి ఇష్యూని రాజకీయంగానే చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో జనరల్ గానే ఇప్పుడు ఆయన ఏం చేసినా రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అయితే ఆయన చాలా స్పష్టమైనటువంటి వైఖరితో చెప్పారు. రాజకీయ నాయకులు ఏంటంటే మరి వాళ్ళకున్న భయంతో తర్వాత రాజకీయ పార్టీల యొక్క ద్వంద్వ వైఖరితో డ్రామాలు చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా హిందూ మతం మీద ఎవరు ఇచ్చేసినా కూడా నేను దాన్ని ఖండిస్తాను, అదేవిధంగా ముస్లిం మతస్థుల మీద ఏది జరిగినా దాడులు జరిగి ఖండిస్తాము, అదేవిధంగా క్రిస్టియన్ మీద దాన్ని ఖండిస్తాం, అందరూ ఒకటే, మాకు ఎవరు ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు అట్లని చెప్పేసి హిందూ మతస్థులని రెగ్యులర్గా మీరు దాన్ని అవమానించి టెంపుల్స్ మీద దాడులు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళు డబుల్ స్టేట్మెంట్ వల్ల ఆ పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూ మతానికి ఇదయ్యారు అని చెప్పేసి అన్నీ కూడా వీళ్ళు చెలవల పలవలుగా చెప్తున్నారన్నమాట. అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దగ్గరగా 80% హిందూ సమాజం ఉంది, ఉన్నా కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితుల్లో ఉందన్నమాట. ఎక్కడన్నా ఒక మైనారిటీకి ఒక చిన్న ఇష్యూ జరిగితే భారతదేశంలో 150 పార్టీలు ఉంటే అందరూ దాని మీద స్పందిస్తున్నారు. అదే హిందూ సమాజం మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా కూడా వేరే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. అంటే ఇలాంటి వివక్ష అనేది కరెక్ట్ కాదు. కేవలం మీరు ఓట్లని దృష్టిలో పెట్టుకుని మతాలను విడగొట్టడానికి వాటి మీద మతాల మీద చిచ్చు పెడతానికి ఇలాంటి ప్రయత్నాలు ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా మనం దాన్ని ఖండించాలి. తర్వాత ముఖ్యంగా ఆ ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు. టెంపుల్స్ ఉండటం వల్ల మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి వేరే వాటికి కూడా ఇచ్చేశారు. అంటే హిందూ టెంపుల్స్కి సంబంధించి కేవలం దానికి మాత్రమే టెంపుల్స్కి ప్రసాదాలకి డెవలప్మెంట్స్కి చేయాలి తప్పితే వాటిని ఫండ్స్ని డైవర్ట్ చేసి ఇంకా వేరే వాటికి అవన్నీ కూడా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద డెఫినెట్గా బ్యాన్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చూస్తాం మనం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉండేది, దాన్ని కేటాయిస్తారు ముందు 10,000 కోట్లని, 1000 కోట్లు ఖర్చు పెట్టి 9,000 కోట్లు వాళ్ళ సొంతానికి డైవర్ట్ చేసి చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఒక పాలకులు చేసేటువంటి పని కాదు. అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు, పాలకుడు సరైన వ్యక్తి అయితేనే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది, పాలకుడు అవినీతి పరుడైనా లేదా క్రిమినల్ అయినా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ కాదు రాజ్యాంగం అని చాలా స్పష్టంగా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ మనం దాన్ని చూస్తున్నాం. మనం ఏదైనా ఈ వైఖరి మారాలి. వెంటనే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఒక బోర్డు ఒకటి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయాలి. అప్పుడే ఇవన్నీ కూడా సెటిల్ అవుట్ అవుతాయి. అందరినీ గౌరవించాలి. ఈ అవినీతి అక్రమాలన్నీ ఇది కావాలి, క్లోజ్ కావాలంటే అదొకటే మార్గం. రైట్. మనతో పాటు దొంతు చిన్న గారు కూడా జాయిన్, టీడీపీ స్టేట్ సెక్రటరీ. నమస్తే చిన్న గారు, మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి చిన్న గారు. ఎస్ వినిపిస్తోంది. వినిపిస్తోంది. మీరు కొంచెం ప్రేమ్ డౌన్ పెట్టుకుంటారా? మీది ప్రేమ్ అవుట్ అవుతోంది చిన్న గారు. మరి రైట్. ఎస్ వస్తా చిన్న గారు, మీ దగ్గరకు వస్తాను. సో రామారావు గారు మీరు ఎలా చూస్తారు? నమస్కారం అండి. ముందుగా సతీష్ గారు మీకు ప్రేమ్ నమస్తే యాజమాన్యానికి వీక్షకులకు అట్లాగే మిత్రుడు శ్రీనివాసరావు గారికి అట్లాగే చిన్న గారికి అందరికి ముందుగా నమస్కారం. ఇక్కడ మనకు రాజకీయాల్లో రాజకీయ అంశమా లేకపోతే ఏదైతే హిందూ ధర్మము లేకపోతే భారతీయ దేశ సనాతన ధర్మం అనేటువంటి దాంట్లో చాలా వేరియేషన్ ఉందండి. సనాతన ధర్మంకి డెఫినేషన్ ఏంటి, అసలు అర్థం ఏంటనేది ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాని మీద ఎవరు క్లారిటీ ఇవ్వట్లా. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని విపులంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి చెప్తాను నేను. ఎందుకంటే సనాతన ధర్మం అంటే అధునాతనమైనది కాదు, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశ
పురాతనమైనటువంటి ఆచారం ఏదైతే యాన్సెంట్ కష్టం అన్నమాట. పురాతనమైన ఆచారాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నమాట. దీనికి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు పరస్పర వైరుధ్యం ఉందనేది నా భావన అండి. ఎందుకంటే సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు ఎక్కువ వివాహాలు చేసుకుని ఉండకూడదు. అట్లాగే మద్యం అమ్ముకుని సారాయి అమ్ముకునేటటువంటి ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండకూడదు. అట్లాగే సనాతన ధర్మం అంటే మనం చూస్తూ ఉన్నాం, ఒక పవిత్రమైనటువంటి ఒక విధానం అన్నమాట, ఆచార విధానం. వీటన్నిటినీ కాదని పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని గతంలో ఇదంతా కూడా బీజేపీ రూట్ మ్యాప్ మాకు ఇవ్వలేదని రాజకీయాల్లో కూడా మాట్లాడారు. మనకి ఇదంతా కూడా బీజేపీ ఏదైతే సౌత్ ఇండియాలో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ ఆచరించేటువంటి విధానాల మీద తెలియకుండానే ఈ యొక్క 5-6 రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో వ్యతిరేకత ఉంది. ఈ సనాతన ధర్మం మీద గతంలో తమిళనాడులో పెద్ద యుద్ధమే జరిగింది, పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఉదయనిధి స్టాలిన్ అయితే దాని మీద పెద్ద పోరాటం చేసి దాని మీద పెద్ద వైరుధ్యం సృష్టించారు. దీన్ని రూపుమాపి భారతీయ జనతా పార్టీ అక్కడ మరలా బేస్ ఏర్పాటు చేసుకోవడానికి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ స్టార్ ఉంది, అట్లా ఒక క్రేజ్ ఉంది, అట్లాగే క్రెడిబిలిటీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉందనేది ఇప్పటిదాకా ఉంది. అందుకే నిన్నటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిబిలిటీ లేదండి. చంద్రబాబు నాయుడు గారికి నాలుగో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పే మాటలకు చేసే విధానాలకు సంబంధం ఉండదనేది ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవడం. అట్లాగే భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో చెలిమి చేయాలి. మళ్ళా సపోర్ట్ ఉంటేనే మనం ఎన్నికల్లో అంటే అలా కాదు ఒకసారి రామారావు గారు, అంటే ఇక్కడ మీరు చెప్తూ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు అంటే ఏ కులం ఆ మతం అని కాదు, అన్ని మతాలను గౌరవించుకుంటూనే అన్ని కులాలను గౌరవించుకుంటూనే ఎవరికి ఎక్కడ ఎలాంటి అన్యాయం అందరూ ఖండిస్తూనే ఎవరి మతం ఎవరి దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం లేదా? సనాతన ధర్మం అనేది ఇక్కడ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోతాం అనేది ఇది విధానం కాదండి. ఇది పర్టికులర్ గా హిందూ మతానికి సంబంధించినటువంటి అంశంలోని భాగం తప్పితే సనాతన ధర్మం అనేది ఎక్కువగా నేనేమంటానంటే మనం ఆ యొక్క వేషధారణ కూడా పవన్ కళ్యాణ్ గారి వేషధారణ కూడా ఆయన యొక్క విధానం కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి వేషధారణలు ఉన్నారు. ఈయన కూడా ఇప్పుడు 2-3 అంశాలు మనం తీసుకోవాలండి. మొదట్లో నేను చేగువేరా ఏదైతే కమ్యూనిస్టు భావజాలంతో నేను ముందుకెళ్తున్నాను, నేను ఏదైతే ఆయన సమతావాదం అనే దాని మీద మాట్లాడాడండి, సమానత్వంగా ఉండాలి ప్రజలు అనే దాని మీద. తర్వాత ఆలాప్షడను బీజేపీ ఏదన్నా మరలా ఆయనకి టాస్క్ ఇచ్చిందని తెలియదు కానీ సనాతన ధర్మం అనే పేరుతోటి మరలా ముందుకు వచ్చారు. అసలు ఆయనకు ఒక జనసేన పార్టీ ఉంది, ఆయనకు వేక సెక్షన్ లో ఉంది, క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీలు కానీ అందరూ కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. దాని అన్ని కాదని ఈ రోజు బీజేపీ ట్రాక్ లో ఉన్నారనేది అలా కాదు, అవన్నీ కాదని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇప్పుడు అది ఒక మసీదుల మీద కావచ్చు, ఒక చర్చిల మీద కావచ్చు, అక్కడ జరుగుతుంటే అన్ని పార్టీలు ఖండిస్తున్నప్పుడు అలాగే సేమ్ హిందూ దేవాలయాలపై జరిగినప్పుడు కూడా ఖండించాలి కదా. ఎందుకు? ప్రతి ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్న మన దేశంలో అన్ని మతాల్ని అన్ని సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందనుకున్నప్పుడు, అందరం కలిసిమెలిసి ఉందాం అనుకున్నప్పుడు, సో ఇలాగే ఎవరి మీద దాడి జరిగినా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో చర్చిల్లో దాడులు జరిగినాయి, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒంగోలులో కూడా జరిగింది. అట్లాగే మొన్న గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద ఎవరు టీడీపీ సానుభూతి పనులు కాకినాడ జిల్లా అక్కడ ఎక్కడ వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని వైఎస్ఆర్సీపీని మొదలుపెట్టినటువంటి విధానం మనకు ఏదైతే ఆ యొక్క కేసుల విచారణలో సందర్భంగా ఇచ్చినటువంటి ముద్దాయిలంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది నిర్ధారణ అయింది కదండి. ఇక్కడ రాజకీయ కోణంలో చేసినటువంటి అల్లర్లు ఇవన్నీ కూడా మనకు తెలుసు. గతంలో హైదరాబాదులో ముస్లింలు హిందువులు అల్లర్లు, అట్లాగే అప్పుడు జనార్దన్ రెడ్డి గారిని అట్లా ముఖ్యమంత్రి దించాలనే దాని మీద కొన్ని అల్లర్లు జరిగినటువంటి తర్వాత ముస్లింలు తెలంగాణలో జరిగేటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం అల్లర్లు కొన్ని రోజులు అనమాట. ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అల్లర్లు. రాజకీయంగా ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వం వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి? మీ వర్షంలో చెప్పండి, వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ బాధ్యత అండి, ప్రభుత్వ బాధ్యత అది. ఎందుకంటే సెక్యూరిటీ ఎలా టెక్నాలజీ వచ్చేసింది, సీసీ కెమెరాలన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రతి ఆలయంలో కూడా ప్రతి ఆలయానికి కూడా ఈ రోజు విపరీతమైనటువంటి ఆదాయం ఉంది. ప్రభుత్వ పరిరక్షణలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలన్నిటికి కూడా సీసీటీవీ ఫుటేజ్ పెట్టే సిస్టమ్ కనుక అమర్చుకొని దాన్ని అట్లాగే పరీక్షించాల్సినటువంటి కనీస ధర్మం కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది. దాన్ని కొంచెం అప్రమత్తం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాలన్నింటికి కూడా ఈవోలను పెట్టారు. ఇవన్నీ కూడా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా సిస్టమేటిక్ గా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందండి. ఈ రోజు చాలా ఈజీ పరిరక్షణ చేసుకోవడం, ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎక్కడ మొత్తం ఆన్లైన్ చేసుకొని సీసీ ఫుటేజ్ పెట్టుకుంటే ఎక్కడ జరిగినా కూడా తెలిసేటటువంటి విధానం ఉంది కదా, అమల్లో ఉంది.
ఆ యొక్క శాఖ మంత్రులకు కానీ ఆ యొక్క శాఖ అధికారులకు కానీ దీని మీద గనక నిజంగా గనక నిష్ట ఏదైతే ఒక మంచి దృక్పథం కనుక ఉన్నట్లయితే చేయటం పెద్ద అసాధ్యమైనటువంటి పని కాదు. దాన్ని చేయాల్సినటువంటి సంకల్పం ఉండాలి ముందు. ఆ యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు సంకల్పరాహిత్యంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం తీసుకుంటున్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఇక్కడ ఇంపార్టెంట్ గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ కి అటెండ్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. ఆ ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు, నా ఫోన్ కూడా తీయట్లేదు అని నాదెండ్ల మనోహర్ గారిని అడిగారని మీడియా లీకులు వచ్చింది. అట్లా ఈనాడు పత్రిక కూడా ఏదో గ్యాప్లు వచ్చినాయి అని చెప్పేసి చేశారు. ఏంటి మాకు అనవసరమైన సబ్జెక్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతున్నారని ఒక రూమర్స్ వచ్చేసింది. ఆయన షూటింగ్ పోయారని జ్వరం పేరుతో షూటింగ్ పోయారని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది మళ్ళా తీసుకుంటే కేరళ, తమిళనాడు ఇట్లా ఏదైతే దేవాలయాలన్నీ టూర్లు వేస్తూ ఉన్నారు. మరి సనాతన ధర్మం అన్ని మతాలకు సంబంధించింది అయితే ఈయన చర్చిలకు వెళ్ళాలి, అట్లాగే మసీదులకు వెళ్ళాలి, అట్లాగే బౌద్ధ మతం సంబంధించినటువంటి వాటికి వెళ్ళాలి, సిక్కు మతానికి సంబంధించిన అన్ని మతాలకు సామరస్యం కాపాడే వ్యక్తి అయితే అన్ని మతాల వేషధారణలు వేసి అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదండి సతీష్ గారు. నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ గారి మీద మేమేమి కామెంట్ కాదు ఇది, అంటే దానికి విధానం చెప్తున్నాం. సనాతన ధర్మం తీసుకున్నప్పుడు ఈయన నవంబర్ 1వ తేదీన ఒక జనసేన పార్టీలోనే నరసింహవారాహి గణమని ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రకటన వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే కదా. ఇట్లా ఆయన ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే పరస్పర వైరుధ్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడు. వేరు వేరు అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్కి వెళ్ళాలి, చర్చిలకు వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి అని చెప్పారు కదా. నేను ఒకటే స్టేట్ క్వశ్చన్ వేస్తున్నా. సలావుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు ఇక్కడ, లేదా అక్కడ మనకున్నారు. వాళ్ళు ఎవరన్నా టెంపుల్కి వెళ్తాం కానీ చర్చ్కి వెళ్తాం కానీ చూసారా? అంటే వీళ్ళనేమో అన్నిటికి వెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళు, కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళేమో కేవలం వాళ్ళు దానికి మాత్రం వెళ్తారు, వేరే దానికి ఎవరు మాట్లాడరు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి 100% చేయాల్సిందే. అదేవిధంగా ఇతర మతస్థులను గౌరవించుకోవాలి ఇక్కడ. అంతే తప్పితే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాను అట్లని చెప్పేసి నేను మసీదుకి వెళ్ళి నేను అల్లాని నమ్ముకోవాలని రూల్ లేదు, రాజ్యాంగంలో కూడా లేదు ఎక్కడ కూడా. అదేవిధంగా చర్చికి వెళ్ళి నేను అక్కడ చర్చిలో ప్రార్థన చేసుకోవాలని లేదు. ఎవరి మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏముంది అవి ఫాలో అవచ్చు తప్పితే నేను ఒక హిందువుని కాబట్టి హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు చర్చ్కి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి అనేది అదంతా కూడా అది సరైనటువంటి వర్డింగ్ కాదనమాట. నేను ఏ దేవుడిని నమ్ముకుంటానో ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను. ఇతర మతస్థులను కూడా అందరినీ సోదరులాగా చూస్తాం, అంతవరకే తప్పితే నా దేవుడే ఉన్నారు వేరే ఏ దేవుడు లేడు అనేటువంటి తరకవాదం నేను చేయను. నేను ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అందరినీ సమానంగా చూస్తున్నామా లేదని ఒక పాయింట్. తర్వాత ఏ మతం మీదైనా దాడులు జరిగితే దాన్ని ఖండించి దాని మీద యాక్షన్ తీసుకున్నామా లేదని ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్లకుండా ఇంట్లోనే 4 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసుకున్నాడు. అదే చర్చితో మసీదు వేసుకున్నారనుకోండి ఈ పాటికి ఎట్లా ఉండేది మాకు తెలుసు అన్నమాట. అంటే దేవుణ్ణి కూడా అవమానించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇవన్నీ కూడా వాంటెడ్గా చేశారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఇంట్లో నుంచి 4 కిలోమీటర్లకు వెళ్తానికి హెలికాప్టర్లు వెళ్తున్నావు. అలాంటిది ఒక టెంపుల్ సెట్టింగ్ని ఇంట్లో నువ్వు ఒక 2-3 కోట్ల రూపాయలు పెట్టి ఇంట్లో వేసుకున్నావంటే అంటే ఆ దేవుణ్ణి ఏ విధంగా నువ్వు అవమానించినట్టు? మరి దాని మీద చాలా స్పష్టంగా ఉంది. అంటే దీని మీద వేరే వ్యక్తులు మాట్లాడకపోవటం వల్ల వీళ్ళు ఏది చేస్తే అది నడుస్తూ వచ్చింది. దానికి కొంతమంది విశాఖపట్నం ఉన్న శారద స్వరూపాన్ని ఇలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళకేదో కొంత ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు నువ్వే నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఇవన్నీ చేశారు. అంటే ఎవరు ఏది చేసినా స్వామీజీలు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా డ్రామాలు ఎవరు చేసినా వాళ్ళు ఏ మతం వాళ్ళు చేసినా కూడా చాలా స్పష్టంగా ఉండేది. దాని మీద కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అవన్నీ కూడా అక్రమంగా ఏమైతే పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ తిరుమలలో కూడా కొట్టేశారు. అవన్నీ అక్రమంగా బిల్డింగ్స్ కట్టారు అవన్నీ కూడా. అంటే మనం దగ్గర నిజాయితీ ఉండాలి, అంతే తప్పితే నువ్వు నీ యొక్క మతాన్ని నువ్వు కించపరుచుకొని ఇతర మతాలను గౌరవించుకోవాలనేది కరెక్ట్ కాదు. రైట్ రైట్ చిన్న గారు. మొత్తం ఓవరాల్ గా నమస్తే అండి, మీరు ఎలా చూస్తారు కంప్లీట్ గా? హలో చెప్పండి. సతీష్ గారికి ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి.
నాకు ముందు పెద్దలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన గారు తీసుకున్న నిర్ణయానికి భారతదేశ ప్రజలను కూడా స్వాగతిస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో కూడా రకరకాలుగా అన్ని గుళ్ళ మీద దాడి జరిగినమాట వాస్తవం. ఆ దాడులకి కనీసం ప్రత్యేక నాటు కూడా లేకుండా పోయాడు గత ప్రభుత్వంలో. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈవాడ దుర్గ గుడి కానివ్వండి, అలాగే తూర్పుగోదావరి జిల్లాల గుళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు. ఇవాళ ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ స్వాగతిస్తున్నాం. దానికి ఇవాళ హిందూ దేవాలయాలతో అక్కడ దేవాలయాలు ఈవోలు ఉంటారు, వాటికి భూములు ఉంటాయి, వాటికి ఒక మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యాకనంతం కాకుండా దానికి ఒక చక్కగా రూపకల్పన సృష్టికి ఒక రూపంగా దాన్ని తీసుకుని దానికి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆస్తులు కాపాడే విషయంలో కానివ్వండి, అనేక రకంగా మనం కర్మ మతస్థు కూడా గౌరవించుకుంటాం. క్రిస్టియన్ మతస్థుని గౌరవించుకుంటాం, ముస్లిం మైనారిటీ అందరినీ గౌరవించుకుంటాం. వాళ్ళు గౌరవించుకుంటానే అంటే ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వ హయాంలో దాడులు జరిగాయంటే టీడీపీ సానుభూతి పనులే చేశారని చెప్తున్నారు. సీనుభూతి టీడీపీ సానుభూతి చేశారు ఎవరైనా కూడా దాన్ని నివేదిక చేస్తున్నాం, కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తప్పించుకునే మాట తప్ప మరొకటి కాదండి సతీష్ గారు. దాని గురించి మేము చాలా పోరాటాలు కూడా చేశాం. అది రకరకాలైన అవి చేయటం కూడా కావాలని చేశారు. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన అంటూ ఉంటాడు, నాకు తీసే ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటాడు, నాకు ప్రభు కల్లో కనపడి చెప్తా ఉంటాడు. అని ఎవరు పాల్పడతారండి? ఎవరైనా నిధుల దేవాలయం దాడులు చేసేది? ఆ ఒక్క మాట మీకు చెబుతున్నాను. కేరళ పెద్దలు కూడా ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు ఇవాళ తిరుపతి దేవస్థానాల మీద కూడా మత బోధన చేసుకుని వాళ్ళ మనుషులను పెట్టి రకరకాలుగా బస్సుల మీద కూడా పెట్టి ఆ టికెట్ల మీద కూడా మతం మీద దాని చరిత్ర మన గత ప్రభుత్వం మనం చూసాం. దాన్ని కాదంటే ఉండే చరిత్ర మనం చూసాం. కాబట్టి వాళ్ళు మత సృష్టించాలని చెప్పేసి ఏదో చేయాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు మొత్తం విడిచిపెట్టినాయి. ఒక మంచి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక రాక్షసుడిని కనుక దుర్మార్గుడిని కనుక మనం దీపావళి ఏ రకంగా పండుగ చేసుకుంటాము అదే రకంగా మ్యాండేట్ కూడా 164 స్థానాలు మ్యాండేట్ ఇవ్వటం. వాళ్ళు ఒక మంచి రాష్ట్రాన్ని ప్రభుత్వం ఒక మంచి ముఖ్యమంత్రి ఒక మంచి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అది ప్రజలు కూడా శుభ సూచకం. ఎందుకంటే కళ్ళే కనపడుతున్నాం. పక్కన మూల పారేసిన రాజధాని అన్న కమలాడుగా సృష్టించాడు. అది ఏమన్నా గ్రాఫిక్ అన్నాడు, రకరకాల దాన్ని పక్కన పడి దాని నుంచి లేకుండా అదేదో ఒక కులానికి అంతగట్టి దాన్ని పక్కన పడేసి చెట్లు మొక్కలు అది ఎంత వద్దు రకరకాలుగా చేసి 3 రాజధానులు పెడుతూ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేశాడు. అది ప్రజలు గ్రహించాడు, తీసుకుంటే. అట్లాగే పోలవరం ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కనీసం అంగులు కూడా ఎదురు రాలా. ఇవాళ చూస్తామంటే ఈ రాష్ట్రం 8 నెలల పరిపాలనలోనే పోలవరం పరుగులు తీస్తుంది, రాజధాని పరుగులు తీస్తుంది. ఇవాళ మనం ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం, భవిష్యత్తులో అన్ని కూడా ఇస్తాం. ఈ డిసెంబర్ లోపు చాలా వరకు కూడా పూర్తి చేస్తాం. సూపర్ 6 కార్యక్రమం సూపర్ చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాం. ఏదైతే సూపర్ 6 చెప్పామో అది ఖచ్చితంగా చేస్తాం. గత ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ కూడా మేము కడుక్కోవడానికి టైం పడుతుంది. ఇవాళ రోడ్లు చూడండి, కనీసం 5 సంవత్సరాలు ఎక్కడన్నా గోతులు ఉన్నాయండి? గోతులు పుడిచిన దాఖలు ఉన్నాయా? అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా గోతులతో ఎంతో మంది చనిపోయారు. కానీ బస్సు టైర్లు ఊడిపోవడం కూడా చూసాం, మనం ఆటోలు ఊడిపోవడం చూసాం, బోల్తా కూడా చూసాం, చచ్చిపోవడం చూసాం. ఈ పాపం అంతా గత ప్రభుత్వం పెద్దది. ఆ పాపాన్ని కూడా మనం ఏంటంటే ఇవాళ మంచి మ్యాండేట్ ఇచ్చారు, మంచి పరిపాలన ఉద్దేశించి బాబు గారు 24 గంటలు కష్టపడుతుంది. ఇవాళ బాబు గారు కానీ లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారు మా ప్యానల్లో ఉన్న పెద్దలు మా మినిస్టర్లు అందరూ కూడా ప్రతి రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏవైతే మన తీర్మానం ఏవైతే మనం వాగ్దానం చేశామో ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి రెండు కూడా 2 కళ్ళతో ఇవాళ 4,000 రూపాయలు గారి పెన్షన్ తెల్లగంట 30వ తారీఖు నాడే ఆదివారం అయితే 31ని కూడా మెల్లకెళ్ళి ఇచ్చేసే పరిస్థితి. వాళ్ళ సంక్షేమం నెంబర్ 1 ముందంజలో ఉన్నాం. గ్యాస్ బండ్లు కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. రేపు మాకు అన్ని ఇస్తాం. ఇవన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయో అవన్నీ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముందు ఐటీ రంగం కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, మా కృష్ణా జిల్లా గన్నవరం కాల్సిలో ఉన్న మల్లవల్లి కానివ్వండి, ఎర్మగుడి కానీ అక్కడ దాదాపు 475 ఇండస్ట్రీస్ ఉన్నాయి. మల్లవల్లిలో వెనకెళ్ళి దాన్ని ముందుకు తీసుకోవచ్చు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టి ఇవ్వటం, యువత ఉద్యోగాలు కల్పించడం, ఈ రాష్ట్రాన్ని ఒక భవిష్యత్తు ముందుగా ప్రజలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆశయం. దానికి తోడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి చక్కగా మద్దతు ఇస్తున్నారు. అనేక రకంగా కూడా
చాలా మంది రకరకాల రైట్. అంటే చిన్న గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక రామారావు గారు చెప్తూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి, అనేక రకాల వార్తలు మీరు చదివే ఉంటారని అడుగుతున్నారు. అది అప్రస్తుతం అని చెప్తూనే ఒకవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య చాలా గ్యాప్ వస్తుంది అని రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, దానికేం చెప్తారని చెప్తున్నారు. అంటే ఎలా ఉంది సమన్వయం, ఎలా ఉంది అనుకోవచ్చు? ఒకవైపు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న 27న పోలింగ్ ఉంది, జనసేన పార్టీ సమన్వయకర్తలు నియోజకవర్గాలుగా నియమించింది. ఎలా కనిపిస్తుంది మీకు సమన్వయం, ఎలా కనిపిస్తుంది? అసలు ఎందుకు ఇలాంటి వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలా జరుగుతుంది అనుకోవాలి? ఓకే చాలా చక్కటి ప్రశ్న. నేను చెప్పాల్సింది, మీరు అడగబోలు చెప్పాల్సింది అది. ఇవాళ కూటమిని ఏ రకంగా ఎడగొట్టాలి అనే దానికి ఈ రాష్ట్రంలో బ్లూ మీడియాలో కొంతమంది ఉన్నారు, అలాగే ప్యాకేజీ స్టార్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు పని కట్టుకుని ఈ రాష్ట్రంలో డిబేట్ లో పాల్గొనడమో లేదా సోషల్ మీడియా వచ్చి అల్లరి చేయడం తప్ప మరొకటి లేదు. ఆ రోజు జరిగింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ రోజున బాబు గారు ఫోన్ చేశారనేది ఒకటి, అది ఈనాడు పేపర్లో కూడా దాన్ని ఒప్పుకుందాం. అతను ప్రాణం పడుకున్న మాట వస్తూ ఫోన్ తీసి మాట్లాడేది. ఇప్పుడు ప్రాణం భావన స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ పడుకుంటారు. దానికి మనోహర్ గారు ఫోన్ చేసి ఏమన్నా ప్రాణం పడుకున్నట్టు చెప్పారు. నేను అందుకే ఫోన్ చేసిన, అది అయిపోయింది. దానికి ఇవాళ వీళ్ళు భూతత్వంలో చూపించే పరిస్థితి. ఇవాళ ఇంకోటి చెబుతున్నా మీకు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగుతున్న ఆలోచన ఆయన ఉన్నారు. ఎందుకని నేను చెప్తున్నానంటే ఈ రాష్ట్రం దిక్కులేని పరిస్థితిలో బాబు గారిని బాబు గారు కూడా బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ఆయన ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, కనీసం ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా అమోనిషంగా అర్ధరాత్రి పూట కర్నూలులో అరెస్ట్ చేయడం, ఆయన అర్ధరాత్రి తరలియడం, అప్పటికప్పుడే తరలివ్వడం, దానికి రాజమండ్రి సెంటర్ తీసుకెళ్తే ఎవరిని అడగకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలి, ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నిపోటు, ఇట్లాంటి దుర్మార్గం పొత్తు ఉండకూడదు, ఇలాంటి నాయకులు తరిమిపోటాలనే ఉద్దేశంతో ఆయన గారు ఎవరిని అడగకుండా గబా రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళిపోయి మద్దతు తెలియజేసినప్పుడే ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి రాష్ట్ర ప్రజలు తెలిసింది. మేము కూడా అభిమానించి స్వాగతించాం. ఆయన ఇవాళ కూడా గౌరవించుకుంటాం. ఎందుకంటే అంత మంచి మనసుతో ఎవరు అడగకుండా మా మద్దతు పలికారు. ఆ విశ్వాసం మాకుంటది. ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే కూడా 2 సార్లు కూడా చెప్పారు. 10 అన్నారు, 15 అన్నారు. ఆయన అలాగే కట్టుబడి ఉంటాడు. ఆయన గారు ఎప్పుడు మేము మా ప్రభుత్వం ఆయన ఎప్పుడు మేము కలిసే ఉంటాం. ఎంతో మంది ఎవరండి ప్యాకేజ్ స్టార్స్ కొంతమంది, నలుగురు బ్లూ మీడియాలో ఉండేవాళ్ళు కొంతమంది, లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది, వీళ్ళందరూ ఎవరు మా ప్రభుత్వంలో మా నాయకులు ఎవరున్నా కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ, ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ, మేము ఎప్పుడన్నా ప్రెస్ మీట్లో కానీ పేపర్ కానీ మీరు విన్నారా? మేమంతా బాగానే ఉన్నాం. ఏంటంటే కలిసి ఏ రకంగా చెడగొట్టాలి, ఏ రకంగా ఎడగొట్టాలి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళు బ్లూ మీడియా వాళ్ళు ఎడగొట్టాలనుకున్నా చెడగొట్టాలనుకున్నా ఒకటి, మేమని విడిపోయేది లేదు, వాళ్ళు చెడగొట్టేది లేదు, మేము కలిసి ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయం కూడా 10 సంవత్సరాలు బాబు ముఖ్యమంత్రి ఉండాలని చాలా మంది, ఏదో మాలో ఎవరో ఒకటిద్దరు పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి బాగుంటుంది అన్నారు. ఆ అన్నా మాటని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ లో బ్లూ మీడియా వాళ్ళు కానీ, ఈ ప్యాకేజ్ స్టార్స్ కానీ అంటే తప్ప మరొకటి లేదు. మా అధినాయకుడు కానీ, మా లోకేష్ గారికి కానీ, మా ముఖ్యమంత్రికి, మా నాయకులు కానీ, మా పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్తో కలిసి నడిచే ఆలోచనలో ఉన్నాం, నడుస్తాం. ఆయన కూడా అదే స్పందిస్తారండి. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత యాత్ర ముగించుకుని బాబు గారితో కూడా కలిసే అవకాశం ఉందని, బాబు గారితో కలుస్తారు కూడా, కలిసి మాట్లాడుతూ బ్రహ్మాండ ప్రభుత్వం అయితే ఈ మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి యువతకి మంచి భవిష్యత్తు అండి. ఇదే చంద్రబాబు గారి నాయకత్వం ఈ 5 కూడా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రథమ రాష్ట్రంగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మేధావులు కానీ మీ పొట్టు మా పొట్టు కానీ ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఉంటుంది 10 ఏళ్ళకి. ఎందుకంటే ఒక 8 నెలల్లో మనం ఈ రాష్ట్రం ఈ రకంగా ఎక్కడ వివాదాలు లేకుండా ఏంటి సార్ ఈ రాష్ట్రంలో నిండు దగ్గర గంజాయి కదండి. ఏంటి నేను చేస్తుంది 5 రాష్ట్రాల్లో గంజాయి మాకు అవకాశం గంజాయి అమ్మటం. రైట్ చిన్న గారు, ఎస్ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. నమస్తే సుజాత గారు. నమస్తే. నమస్తే అండి. ఎస్ ఏంటి ఆధ్యాత్మిక యాత్ర ముగిసిన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా సన్నద్ధమవుతున్నారు జిల్లాల పర్యటనకి? సార్ ముందుగా లేట్ గా జాయిన్ అయినందుకు క్షమించాలి. మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని మరింత శక్తివంతుడై భగవంతుడి ఆశీస్సులు తీసుకుని ప్రజల కోసం మళ్ళీ ఆయన విధుల్లోకి రావడం అంటే ఏదైతే ఆయన ఆధ్యాత్మిక క్షేత్రాల పర్యటన ఉందో అది గత 4.5 సంవత్సరాల క్రితం ఆయన మొక్కులు చెల్లించాల్సినవి ఉన్నాయి.
పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇంకొకటి ఎలక్షన్స్ వల్ల కావచ్చు, ఆయనకి వెళ్ళడానికి టూర్కి వెళ్ళడానికి కుదరలేదండి. ఆ ఇంకా నరసింహ క్షేత్రాలు కూడా అప్పట్లో ఒక 18 నరసింహ క్షేత్రాలు కూడా సందర్శనకి ఆయన శ్రీకారం చుట్టారు, కానీ అప్పుడు షెడ్యూల్ వల్ల కుదరలేకపోయింది. కాబట్టి ఆ మొక్కులన్నీ చెల్లించుకుని ఇప్పుడు భగవంతుడు ఆశీస్సులతోటి మరింతగా ప్రజల సేవ చేయడానికి ఆయన మరింత శక్తివంతుడై తిరిగి వచ్చారు. సో ఎప్పటిలాగే యాజ్ యూజువల్ ఆయన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఒక నిరంతర విద్యార్థిలాగా, నిత్య విద్యార్థిలాగా, ఒక ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఎంత నిబద్ధతతో, ఎంత ఇదిగా పట్టుదలతోటి ఆయన అన్ని నేర్చుకుని చదువుకుని ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తారో పవన్ కళ్యాణ్ గారు తను ఏ రోజైతే ఛార్జెస్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆ శాఖల గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని అవన్నిటి గురించి అధ్యయనం చేసి అంతకు ముందు ప్రభుత్వంలో ఆ శాఖల్లో జరిగిన అవినీతి కావచ్చు, కొన్ని లోపాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సంపూర్ణ అవగాహన తెచ్చుకుని ఆయన దాని తర్వాత పూర్తిగా దాని మీద పట్టు సాధించారు. ప్రతి ఒక్క శాఖలో ఆయన ఏదో మనం ప్రజలు ఓట్లు వేశారా, గెలిచేసామా, ఒక బాధ్యతలు తీసుకున్నామా, వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితోటి ఇచ్చిన పని ఏదైనా, తను ఎంచుకున్న పని ఏదైనా చిత్తశుద్ధితో చేసే 100% తన బాధ్యతలు నెరవేర్చే నాయకుడండి. అంటే చాలా మంది, ఎంతో మంది రాజకీయ నాయకులకి ఆదర్శప్రాయుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందు మన స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇటువంటి నాయకుల్ని చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా తక్కువ మంది, అరాకొరా మంది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు మొదటగా పరిపాలనలో విధుల్లోకి రాగానే చాలా మంది అనుకున్నారు ఈయనకి ఇంతకు ముందు అనుభవం లేదు కదా, రాజకీయ అనుభవం లేదు కదా, కేవలం పోరాడాడు, ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి అని కొంతమంది విమర్శించారు. పోరాటాలు చేయడం, ప్రశ్నించడం మాత్రమే వచ్చని కొంతమంది, పరిపాలన అనుభవం లేదని కొంతమంది అన్నారు. కానీ అన్నోళ్ళు చాలా తక్కువ వ్యవధిలోనే ఆయన పరిపాలన చూసి, ఆయన ఒక పని విధానం చూసి ఈ రోజు ఆశ్చర్యపోతున్నారు. మన దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది యువ నాయకులు కానీ, చాలా మంది కాబోయే కొన్ని స్టేట్స్ లో, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, తర్వాత కాబోయే ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక రాజకీయ ప్రయాణాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటున్నారండి. అంత గొప్పగా పరిపాలనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీల్లో రోడ్లు ఎలా అయితే అభివృద్ధి చేశారో, మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళిన వాళ్ళు, అంటే మీకు ఒక మాట చెప్పాలి సార్, ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేని చాలా సామాన్య వ్యక్తులు కూడా ఊళ్ళకి వెళ్ళి, పండగకి ఊళ్ళకి వెళ్ళి ఆ రోడ్లు చూసి అందరూ చాలా మంది సోషల్ మీడియాలో పెట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. మారుమూల అంటే గూగుల్ మ్యాప్స్ లో దొరకని ఊళ్ళకు కూడా వెతికి మరీ రోడ్లు వేశారు. ఈ రోజు మారుమూల పల్లెల్లో కూడా రక్షిత తాగునీరు అందించబడుతుంది. తన తీసుకున్న శాఖల్లో 100% ఆయన న్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు అలవాటు అయిందే అండి, అంటే గెలవక ముందు కూడా ఆయన సొంత డబ్బులతోటి ఎలా అయితే ప్రజలకి అవసరాలు తీర్చేవాళ్ళో, గెలిచిన తర్వాత కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారండి. తన పరిపాలనలో భాగస్వామి అయిన తర్వాత కూడా తన సొంత నిధులతోటి ఎక్కడైనా అవసరాలు ఉంటే పాఠశాలలకు ఇవ్వడం కానీ, పాఠశాల ప్లే గ్రౌండ్స్ కి ఇవ్వడం కానీ, అందులో ఉన్న పరికరాలకు ఇవ్వడం కానీ ఎన్నో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మీ అందరం హ్యాపీ, ప్రజలు హ్యాపీ. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ఉంటుంది, సమన్వయం ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు లోకల్ గా? కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. జిల్లాల పర్యటన కూడా సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో దాంతో ఆల్రెడీ ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క శాఖ కూడా ఎక్కడ జిల్లాలో పర్యటిస్తున్నారో అక్కడ ఉండాలి, అక్కడ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ ప్రణాళిక అనేది, ఎలా ఉండబోతుందండి? సార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను చెప్పాను కదా సార్, నిరంతర విద్యార్థిలాగా ఆయన ఏదైతే పరిపాలనలో ఇంతకు ముందు ఫస్ట్ టైం ఇప్పుడు తను పవర్ లోకి రావడం కాబట్టి అవన్నీ నేర్చుకునే క్రమంలో జిల్లాలని, కేడర్ని ఎక్కడ కలవలేదు. గెలిచిన తర్వాత తన గెలుపుని సెలబ్రేట్ కూడా ఆయన చేసుకోలేదు చెప్పాలంటే. కేడర్లతోటి, ఎవరితోటి, కార్యకర్తలతో కలిసే టైం కూడా దొరకలేదు ఆయనకి. ఇప్పుడు జిల్లాల వారీగా తన శాఖలో కానీ, అలాగే మా జనసేన పార్టీ నాయకులు తీసుకున్న శాఖలో కానీ
ఇంకా జిల్లాల వారీగా ఎలా జరుగుతుంది, అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది, అక్కడ ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఏమైనా లోపాలు జరుగుతున్నాయా, కేడర్ దగ్గర నుంచి రావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, అటు పార్టీని పటిష్టపరుచుకుంటూ అలాగే తన శాఖలో జరుగుతున్న అభివృద్ధిని కూడా స్వయంగా తెలుసుకునే విధానంలో భాగంగా జిల్లాల పర్యటనలు కూడా ఆయన ఉండబోతున్నాయి సార్. అంటే ఇటు కేంద్రీకృతంగా ఇక్కడ మంగళగిరి ఏదైతే ఉందో అమరావతిలో ఉంటూనే ఇన్ని రోజులు ఆయన పరిపాలనా విభాగానికి సంబంధించిన పనులు, అభివృద్ధి పనులు అవన్నీ చూసుకుని సమీక్షలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. కాబట్టి ఆయన ఎక్కడున్నా ప్రజల మనిషి, ప్రజలకి మంచి చేద్దాం, ఎంత నిరంతరం అదే తపన ఉండే మనిషి సార్. రైట్ శ్రీనివాసరావు గారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఇది పూర్తిగా వ్యక్తిగతం, రాజకీయాలు మాట్లాడని చెప్పినప్పటికీ 2026లో కేరళ, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అక్కడ బలోపేతం కావడానికే పవన్ కళ్యాణ్ పావుగా ఉపయోగించుకుంటుందని విమర్శలు అసలు ఎలా చూడాలంటే? అంటే ఒక రాజకీయ నాయకుడు ఎంత సిన్సియర్గా చేసినా కూడా ప్రతిపక్షాలు దాని మీద డెఫినెట్గా కుట్రలు చేస్తాయి. ఎందుకు కామన్గా మనం చూస్తాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 4 సంవత్సరాల క్రితం నాకు మొక్కు ఉంది, నేను మొక్కు తీర్చుకోవటం వెళ్ళానని చెప్పారు. అయితే ఆయన రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ లోకల్గా టెంపుల్స్కి వెళ్తారు ఆటోమేటిక్గా. అందువల్ల దానికోసమని ఒక 6 నెలల ముందే, సంవత్సరం ముందే వెళ్ళాల్సిన పని లేదు. దాని ఇంపాక్ట్ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ టెంపుల్కి వెళ్లకుండా బ్యాక్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం మీద గౌరవం లేదు, వచ్చేసారని చెప్తారు. అయితే ఆయన ఇప్పుడు వెళ్ళింది ఆయనే క్లియర్గా నేను 4 సంవత్సరాల క్రితం వెళ్ళాల్సింది వెళ్ళే అని చెప్పారు. అయితే నేను కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్రంలో అనేక టెంపుల్స్కి ఇప్పుడు ట్రస్ట్ బోర్డులు వేయాలి. మరి కొన్ని వేల మంది వేయాల్సి వస్తాయి. వేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో నీతికి నిజాయితీకి మారుపేరు ఉండాలి, తర్వాత హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే ఉండాలి, అన్ని మతస్థులను వేయకూడదు. మరి అనేక మీకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమలలోనే అన్ని మతస్థులు ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ మధ్యన కొంతమందిని ఒక 30 మంది 40 మంది తొలగించారు, ఇంకా ఉన్నారు. అంటే ప్రభుత్వాలే ఇది కంచె చేయని వేసినట్టుగా ప్రభుత్వాలే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మనం చూసాము. ఇప్పుడు కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపుతారా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చేయొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో టెంపుల్స్లో వాళ్ళు ఉండి అక్కడ కుట్రల్లో కుతంత్రాలు చేస్తున్నారు. మొన్న అయితే ఎవరో నాన్ వెజ్ తీసుకెళ్ళి ఆ తిరుమలలో తీసుకొని తింటున్నారు అనమాట. అంటే సెక్యూరిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఏమాత్రం మరి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది. అందువలన ప్రభుత్వం బోర్డులను, ముఖ్యంగా టెంపుల్స్ని కాపాడాలి. ఆ కొన్న ఈఓస్ని వాళ్ళని కూడా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తులను వేయాలని తప్పితే అవినీతి పరులను వేసి వాళ్ళు టోటల్గా కొన్ని టెంపుల్స్లో అయితే మరి లక్షల కోట్లు వస్తుంటే దానికి ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారు. అలాంటి అన్నిటి మీద కూడా చెక్ పాయింట్ ఉండాలి. అందువల్ల ఏంటంటే ఈ సనాతన రక్షణ బోర్డులు కానీ వస్తే ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఉంటాయి. ఇలాంటి అవినీతికి, అక్రమాలకి ఇవన్నీ కూడా అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని, హిందూ టెంపుల్స్ని అనేక రకాలుగా ధ్వంసం చేశారు, దాని మీద కుట్రలు చేశారు. గతంలో మనం చూసాం. ఇప్పుడు మీరు వచ్చినటువంటి యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు చర్యలు తీసుకోండి. మరి ఏ టెంపుల్స్ మీద దాడులు చేశారు, ఎక్కడ అంతర్వేదిలో రథాలు తగలబెట్టారు, వీటన్నిటి మీద కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ మీద కూడా మరి హిందూ సమాజం చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలని గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అది ఏ మతానికి సంబంధించిన ఇష్యూస్ అయినా కూడా వెంటనే టేకప్ చేస్తే దాన్ని సాల్వ్ చేయాలి. కానీ వాటిని పెండింగ్ పెడతాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సమానంగా ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు సార్ జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం కావచ్చు, ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర, అలాగే ఎమ్మెల్సీ కోడ్ కూడా ఇప్పుడు ఉంది కాబట్టి ఈ నెలాఖరుతో అది అయిపోతుంది.
సో అంటే ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు జగన్ గారు కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి 15 రోజుల పాటు నేను ప్రజల్లోనే ఉంటాను, అక్కడ ఆ శాఖల సంబంధించిన అధికారులందరూ అక్కడే అలర్ట్ అవ్వాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా త్వరితగతిన పరిష్కరించాలి. సో ఈ అజెండాతో ముందుకెళ్తున్నారు. అసలు ఇది ఏ విధంగా ఇప్పుడు చెక్ పెట్ట ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో ఉండాలండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. ఆయన ఆఫీస్లో ఉండటం, లిమిటెడ్ పర్సన్స్ని కలవటం, ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. అయితే అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఆఫీస్లో కూర్చుని అందరిని కలుస్తున్నారు, రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. అయితే ప్రజలు ఏమి ఆలోచిస్తారంటే మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఏమన్నా మా సమస్యలు ఉంటే ఆయన కలిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఆలోచిస్తారు. అట్లా అనేక సమస్యలు పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలిసినప్పుడు ఆయన పరిష్కరించారు. ఎవరికైనా సమస్య వచ్చిందంటే వెంటనే స్పాట్లోనే పిలిచేసి వీళ్ళకి ఏం చేయాలి అవన్నీ క్లియర్ చేసేయండి, లేకపోతే వీళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి సంబంధం లేకుండా సొంత డబ్బులు తీసుకెళ్ళి ఆయన ఇవ్వటం జరిగింది, సహాయం చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఎక్కడ అన్యాయం జరిగితే ఇదిగో పలానా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, దాని విషయం ఏంటంటే వెంటనే కమిషనర్తోనో ఎస్పీతోనో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి, మహిళా రక్షణకి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి. మరి గతంలో మహిళలు ఎన్నో వేల మంది, 33,000 మంది ఎంతోమంది వాళ్ళు అప్స్కాండ్ అయ్యారు. అసలు పరిస్థితులు ఏంటంటే కూడా చెప్పడం జరిగిందన్నమాట. రక్షణ లేదు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఢిల్లీలో ఆ లెవెల్లో ఉన్నా కూడా, కాశ్మీర్లో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే కిడ్నాప్ చేస్తారో అవన్నీ కూడా కొన్ని కేసులు కూడా సాల్వ్ అవటం మనం చూస్తాం అనమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు జిల్లాలకు వెళ్ళాలి, ప్రతి జిల్లాలో 1 రోజు 2 రోజుల్లో ఉండి ఆ జిల్లాలో ఉన్న నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ కలిస్తే ఆయనకి ప్రతి జిల్లా మీద ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక 5-10 మంది ఆయనతో ఒక సిండికేట్గా చేరి ఆయన ద్వారా ఆయనకి వాస్తవాలు తెలియనివ్వకుండా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రతి రాజకీయ పార్టీలో జరిగింది. అందువల్ల కోర్టులు ఎప్పుడు ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే ప్రజలతో డైరెక్ట్గా మమేకమయ్యారో ఆ జిల్లాల్లో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఏమైనా ఉన్నా, పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉన్నా, నాయకులు ఎవరైనా తప్పు చేసినా లేదా అవినీతికి పాల్పడినా ఆయనకి అన్నీ కూడా గ్రౌండ్ రిపోర్టు స్పాట్లో వస్తుంది కాబట్టి పార్టీ ఇంకా బలోపేతం అయింది. అదేవిధంగా ప్రతి గ్రామము, మండలము, అసెంబ్లీ, పార్లమెంట్, జిల్లా స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవటానికి నాయకులు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా మంచి పేరు ఉంది, లేదా భూ కబ్జాదారుల క్రిమినల్స్ అనేది కూడా తెలుస్తుంది. అందువల్ల ఆయన జిల్లాల పర్యటన చేయడం అనేది చాలా మంచిది, చెయ్యాలి. నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కూటమి ప్రతినిధులు 3 మళ్ళీ లేదు అలానే కాదు, అలా సుజాత గారు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి ఆవిడ వర్షం తీసుకుని మిమ్మల్ని ఆపేం అంతే. ముగ్గురికి మధ్యలో ఒక్కొక్క నిమిషం ఇస్తే మనం చెప్పాల్సింది కూడా గుర్తుంటుంది. అందుకే ఏం లేదు, అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరేమన్నారంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి విధానం సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అన్నారు. పేరుపూరి శ్రీనివాసరావు గారు క్లారిటీ ఇచ్చారు, ఎవరు మతం వాళ్ళది, ఇది హిందూ ధర్మానికి సంబంధించినది, అక్కడ క్లియర్ అండి. అట్లాగే నేనేమంటానంటే సుజాత గారు ఒక మాట మాట్లాడారు. మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలా ట్రాన్స్పరెన్సీ విధానాలు, ఏదైతే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ నేను విభేదిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014-19లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుదారుడుగానే ఉన్నాడు. ఆ రోజు ఎన్డీఏ అటు కేంద్రంలోను రాష్ట్రంలోని అధికారంలో ఉంది కదండి, ఇది క్లియర్. అట్లాగే 2019 నాటికి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి తర్వాత బీజేపీలో మళ్ళీ జాయిన్ అయ్యారు, బీజేపీ 2 ఏళ్ళు జాయిన్ అయ్యారు, వెళ్ళారు కదండి. అప్పుడు అక్కడ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నట్లే పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమిలో ఉన్నట్లే. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రంలోను కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న బడ్జెట్ చూస్తామండి, ఎంత హీనంగా ఉంది. దానికోసం మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీలన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు తరహా రాజకీయాలు కానీ చూడండి, మిగతా రాష్ట్రాలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తారు. ఇప్పుడు ఈరోజు మనం టెక్నికల్గా చూస్తే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత అన్యాయం జరుగుతుందంటే మనకి దాదాపు 45.72 మీటర్ల నుంచి ఈరోజు హైట్ని 45.15 తగ్గించారు. ఇది చిన్న గారికి కూడా సంబంధించినటువంటి అంశం. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఇది యాక్చువల్గా ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన దాన్ని ఇక్కడ కాంట్రాక్టుల పనుల కోసం వీళ్ళు తీసుకొచ్చారు. అది కూడా లోపం ఉందండి ఇక్కడ. ఏదైతే మనకు స్పిల్వే అనేది నిర్మించి తర్వాత ఆ యొక్క ఎక్స్ట్రా వాటర్ని అక్కడ పంపుతామండి. కాపర్ డాములు 2 నిర్మించిన తర్వాత మధ్యలో మనం డయాఫ్రమ్ వాల్ వేసుకొని మెయిన్ డ్యామ్ కట్టుకునేది. ఇది టెక్నికల్ గా సైంటిఫిక్ మెథడ్. అయితే ఇక్కడ ఏం చేశారంటే
ఏదైతే రామోజీరావు బంధువుల యొక్క నవయోగ కంపెనీ, చిన్న గారు వినాలి మీరు, అట్లాగే ఏదైతే Yes, రామారావు గారు. ఎంపీ ఉన్నాడే పుట్టా సుధాకర్ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ కంపెనీ, ఈ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చి మట్టి పనుల కోసం స్పిల్వేని పక్కన పెట్టి ఇవి స్టార్ట్ చేశారండి. ఇక్కడ కొట్టకపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ తోటి పనులు మరలా ఏం చేయాలి, అది రిపేర్ చేయాలన్నా ఏదైతే కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్వ్ స్థానంలో ఏం చేయాలనేది టెక్నికల్ మిస్టేక్ ఉంది. ఇదన్నీ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇంకొక విషయం, అమరావతి రాజధాని అంశం కూడా నిధులు వచ్చినాయి అన్నారు. ఎక్కడ వచ్చినాయండి? అప్పులుగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అమరావతి రాజధాని అనేటువంటిది శివరామకృష్ణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి శివరామకృష్ణ కమిటీ సిఫార్సులన్నింటినీ కూడా తుంగలా తొక్కి రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అమరావతి పెట్టారు. ఖచ్చితంగా ఒకటి రామారావు గారు మీరు చెప్పిన దాంట్లో ఒకటి వ్యాలిడ్ ఉంది. అలా కాదు మీరు అన్నారు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలని చెప్తున్నారు. నిజంగానే ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉండాలి, కానీ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. కానీ మీరు ఎక్కడ పోరాడుతున్నారు అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవడం సహజమా? ప్రతిపక్షానికి ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల తరపున వాయిస్ వినిపించేందుకు. సో వాయిస్ మీరు ఎక్కడ వినిపించాలి వెళ్ళి మాట మాట్లాడితే రాక్షసుడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్నా గారు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడా? ఆయన ఒక ఉద్యమం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజల్లో 40% ఓట్లు తీసుకొస్తే ఈయన రాక్షసుడు అంటారు. ఈ టైప్ ఆఫ్ నేచర్ ని వీళ్ళు దాన్ని సామరస్యంగా తీసుకొచ్చేటువంటి విధానాల్లో తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు లేను. ఇప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ చేస్తే దాన్ని బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నామని అది వార్తల్లో కానీ ఆ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదండి. ఇది ఎంతవరకు అంటే నేనేమంటానంటే పోటాపోటీగా చేయాలంటే అది ఒక విధానం. ఒకటి అదే అడుగుతుంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా డైరెక్ట్ గా చిన్న గారు ఆయన గారు మాట్లాడే మాటలు మొత్తం కూడా ప్రభుత్వం కేంద్ర పట్టి పోరాటం చేయి. వీళ్ళు ఏమాత్రం పోరాటం జరిగిన 5 సంవత్సరం ఏం పోరాటం చేశారండి? వీళ్ళు పోరాటం చేశారు. 20 మంది ఎంపీలు మొత్తం ఏం చేశారండి? 20 చేశారండి. ఓటుకు నోటు కేసు కేసులో వీళ్ళు రాక్షసులు ఏమంటారండి? వాళ్ళు 5 సంవత్సరాలు మనుషులు డెలివరీ చేసి ఏమంటారండి? ఏమంటారండి? ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చిన్న గారు రామారావు గారు మీరు చేస్తారండి చెప్పండి. ఒక్క నిమిషం చిన్న గారు అందరూ మాట్లాడితే అర్థం కాదు. సరే రామారావు గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మీ అంశాలకే ఆన్సర్ కావాలంటే ఎలా పోరాటం చేయబోతున్నారు? ఒకటండి, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో చిత్తశుద్ధితోటి అదే మాట మీద కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి అంశాల వరకు మద్దతు ఇచ్చిన ఆ రోజు బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉందండి. ఈ రోజు అది కాదు పరిస్థితి. బీహారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సీట్లు ఎంపీ సీట్ల మద్దతుతోటి ఈ రోజు ప్రభుత్వం నిలబడింది. ఇటువంటిప్పుడు మనము కొంచెం టైట్ చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉత్తరాది రాష్ట్రాలకు బ్రహ్మాండంగా ఇచ్చారు ప్యాకేజీలు, అట్లా బీహార్కి ఇచ్చారు. అదే కోవలో మనకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన చెప్తున్నానంటే సతీష్ గారు పవన్ కళ్యాణ్ గారికి క్రెడిబిలిటీ ఉందని చంద్రబాబును కాదని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇటు రాష్ట్రంలోనే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి నడిపిస్తారు అనేటువంటి నమ్మకంతో కొంత వీకర్ సెక్షన్ ముఖ్యంగా ప్రజలందరూ కూడా నమ్మకంతో చేశారు. అట్లా పథకాలు కూడా చంద్రబాబు నాయుడు అయితే ఏ పథకమైనా సరే చెప్పింది చేయడు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా ఎగ్గొట్టాడు లాస్ట్ 2 సార్లు కూడా. అట్లాగే డ్వాక్రా మహిళల్లో రుణాలు మాఫీ చేస్తాం చేయలే. ఇట్లాంటి వందలకు మాట తప్పినటువంటి అంశాలున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా చేస్తాను, లేకపోతే మా కాలర్ పట్టుకోమని ఒక పక్క లోకేష్ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇచ్చినప్పుడు కొంత ఎంతండి ఒక 10% జనం కనుక అటు ఇటు అంటే ఈరోజు మారేటటువంటి పరిస్థితి ఉంది కదా. ఈరోజు మెగా డిఎస్సీ ఉంది, పూర్తి చేశారు. చెప్పండి ఏ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? 15,000 రూపాయలు అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం ప్రతి విద్యార్థి ఇస్తామని చెప్పి దాన్ని చేయాల. అట్లాగే సూపర్ 6 లో ఏ పథకాన్ని ఇప్పుడు అమలు చేయాల. ఒక గ్యాస్ సిలిండర్లు కూడా ఆరాకొరాగా ఇచ్చారు. ఏదైతే దాదాపుగా సిలిండర్ పెట్టుకోవాల. వీళ్ళు ఇక్కడ ఏమంటే ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు? 2024 గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మం అనేటటువంటి విషయాన్ని ముందుకు తెచ్చారు తప్ప ఎన్నికల ముందు చెప్పలేదే. ఎన్నికల ముందు చెప్తే వేరే రిజల్ట్ ఉండేదేమో. నేనేమన్నానంటే ఫాలో అవ్వండి, తెలుగుదేశం ఫాలో అయితే తెలుగుదేశం ఫాలో అవ్వండి, లేదా నిజంగా ప్రజలకు ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉండమని నేను చెప్తున్నాను. సుజాత గారు ఏమనుసరిస్తారు?
సార్ వైసీపీ ప్రతినిధి గారి మాటలకి నిజంగా నవ్వొస్తుంది సార్. ఎందుకంటే మీకు నవ్వొస్తుందమ్మా. 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు, కానీ ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు, అదొకటి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేశారు అంటున్నారు. ప్యానెల్లో ఉన్న ఇంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలు మరి మాకెవరికి కనిపించలేదు, ఆయనకి ఎలా కనిపించినాయో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి నిధులు తీసుకురావడానికి పోరాటం చేశారా, లేదంటే పోలవరం కంప్లీట్ చేయడానికి పోరాటం చేశారా, అమరావతి నిర్మాణం చేయడానికి పోరాటం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాలు ఏంటో నేను చెప్తాను. ఆయన బెయిల్ రద్దు కాకుండా ఉండడానికి పోరాటాలు చేశారు, వాళ్ళ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండడానికి పోరాటాలు చేశారు, వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి రాకుండా ఉండడానికి పోరాటాలు చేశారండి. అంతకు మించి ఏం లేదు. పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు అప్పటి వరకు ఉన్న పనుల్ని ఆపేసి కాంట్రాక్టర్లను మార్చేసి ఈవెన్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళ మాట కూడా వాళ్ళ వివరణలు కూడా వినకుండా రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఇంకో కంపెనీ పెట్టబెడతా అని చెప్పి మధ్యలో ఆపేసి ఉన్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ను కూడా నాశనం చేసి బేటలు వారిపోయి కొట్టుకుపోయింది. అమరావతి నిర్మాణం చేసిన నిర్మాణాలను కూడా నీటిలో నానబెట్టేసి అమరావతి మీద కక్ష సాధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పోరాటాలు చేశారు ఇంకా చెప్తానండి. మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత కక్షలతో కొట్టుకుని ఒక వ్యక్తి చనిపోతే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి పరిపాలన కావాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో ఈయన ఇది అండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పోరాటాలు ఇవి. ఆయన చేసిన రాష్ట్రం కోసం. ఇంకా మీరు రాష్ట్రం కోసం కూడా మాట్లాడే అర్హత ఏముందండి? కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఉపయోగించుకోలేక వెనక్కి వెళ్ళిపోయినాయండి. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చెప్పమంటారు నన్నది, ఎన్ని విషయాలు వ్యవస్థలో తీసుకుంటే కూడా ఆర్జీఎస్ఏ నిధులండి అవి కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్రానికి ఇస్తున్నాం ఈ నిధులు వాడుకోండి అయ్యా అంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ప్రొవైడ్ చేయలేక ఇచ్చిన నిధులు కూడా వాడుకోలేక రివర్స్ వెళ్ళిపోయినాయి. అది మీ సమర్థత. మీరు పోరాటం గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం నిత్యం పదవుల కోసం, కుర్చీ అధికారం కోసం మాత్రమే. మీకు ఆ మాట్లాడే నైతిక అర్హత లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకండి. ఆయన ప్రజల సాయం చేసిన వ్యక్తి కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మేలు కోరిన వ్యక్తి కూడా కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి భజన ఆపండి. ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ఇటువంటి విజయాన్ని అందించారు కూటమికి. దయచేసి ప్రజానాయకుడి కింద జనాల మీద ఉండాలనే ప్రయత్నం చేయకండి. ఆయన ప్రజా పోరాటాలు ఎప్పుడూ చేయలేదు, ఇప్పటికీ కూడా చేయట్లేదు. ఇప్పటికీ కూడా కనీసం తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అది చెప్పండి. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాట్లాడుతున్నారు సంగతి రామారావు గారు సరే ఇప్పుడు జరిగిపోయినవన్నీ కాదు. రామారావు గారు జరిగిపోయినవన్నీ కాదు. సరే అసెంబ్లీకి ఇప్పుడు వస్తారా? బడ్జెట్ సమావేశంలోనే అసెంబ్లీకి వచ్చి వాయిస్ వినిపిస్తారా? ఆ భరోసా ప్రజలకు ఇస్తారా? ఏంటండి అసెంబ్లీకి వచ్చి వాయిస్ వినిపిస్తారా? భరోసా ప్రజలకు ఇస్తారా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశాడు అయ్యన్న పాత్రుడు గారికి. ఏదైతే ప్రతిపక్ష హోదా సీట్ కేటాయించమని అడిగారు, అది దానికి సమాధానం చెప్పలా. 8 నెలలుగా సమాధానం చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటి? అసెంబ్లీకి ఏదైతే ఎమ్మెల్యే సీట్ అంటే టాపిక్ అంతా దానికి సంబంధించి వేరే విధంగా పెట్టుకుందాం. ఒక్క నిమిషం రామారావు గారు, దానికి సంబంధించి వేరే విధంగా పెట్టుకుందాం. ఎలా మాట్లాడితే ఏం అర్థం కాదు, ఎలా మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం రైట్. చిన్న గారు సుజాత గారు ఒకేసారి మాట్లాడితే ఏం అర్థం కాదు. చిన్న గారు తెచ్చుకోవాలి. శ్రీనివాసరావు గారు ఫైల్ కంప్లీట్ చేసి ఒక్క నిమిషం అలా మాట్లాడితే ఏం అర్థం కాదు. అలా మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం. రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి, అంతే తప్పితే నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఇష్టమా లేదా పవన్ కళ్యాణ్ ఇష్టమా? ఈ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలది. వాళ్ళ మనోభావాలను గుర్తించాలి. అంటే నాయకులు మీకు మీరు ముఖ్యమంత్రికి ఎవరికి ఇష్టం వచ్చినది వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉండదు అట్లా ఇవ్వడానికి.
రైట్. ప్రజలు ఓట్లు వేస్తే దాంట్లో 10%, 175లో 10% వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్పితే మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానంటే yes, yes, సమయం అవుతుంది మీకు మరి. ఓట్లు Yes. వేసినటువంటి 2 లక్షల మందిని మీరు అవమానించినట్టేను. అట్లే కాదు, ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయ్యారు, ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయ్యారు, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా రైట్. yes, yes, yes. మళ్ళీ ఇదే టాపిక్ వెళ్తున్నారు. సబ్జెక్ట్ ఇదే. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. yes. తిరస్కరించి మీకు కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు. గతంలో లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు ఒకే ఒక మెంబర్ ఉండేవాళ్ళు, 1 గంట 2 గంటలు మాట్లాడేవాళ్ళు. మీరు ప్రజల కోసం పోరాటం చేయకుండా కేవలం అవినీతి కోసమో అక్రమాల కోసమో లేదా ఇంకో భూ కబ్జాల కోసమో మేము పోరాటం చేస్తాం లేదా ఎన్నికల కమిషన్ కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఏ Right. రాజకీయ పార్టీనే సరే ప్రజలను అవమానించి అసెంబ్లీ Right, శ్రీనివాసరావు గారు. Yes, time అవుతుంది. శ్రీనివాసరావు గారు. రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలైనా డిస్క్వాలిఫై చేయాలి. ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ రామారావు గారు. డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇస్తాం.